नमः शिवाय। ॐ नमः शिवाय। ॐ नमः शिवाय। ॐ नमः शिवाय। ॐ नमः शिवाय। नमः शिवाय। ॐ 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 नमः। చూస్తున్నారా ప్రమదేశ, మహారాణి విజయ పుత్రప్రాప్తి కోసం ఎంత తప్పిస్తోందో. చూస్తున్నాను మహారాజా. మా భవిష్యవాణి గురించి తమరు వారికి సూచననిచ్చారా లేదా? మేము సూచననైతే ఇచ్చాము, మరైనా నాకు మీ ఉద్దేశం అర్థమైంది మహారాజా. మహారాణికి ఉన్నపాటుగా ఆమెకు మాతృత్వం లభించదని చెప్పడం అన్యాయమే కదా. మరి భగవంతుడు శివుని కృప మీపై తప్పక ఉంటుంది. వారికి ఒక్కటే మాట చెప్పండి, మీకు యువరాజు ప్రాప్తి తప్పక ఉందని. మీరు ఇంకొకటి కూడా చెప్పారు, మాకు కాబోయే యువరాజు యొక్క ప్రతిబింబం శీఘ్రం కనిపిస్తుందని. అవును, మా లెక్కలో పొరపాటు లేదు. మాకు గట్టి నమ్మకం యువరాజు యొక్క ప్రతిబింబ దర్శనం మీకు తప్పక కలుగగలదని. అవును, మాకు అతని దర్శనమైంది. మహారాణి అతని రూపం చూసి అతిముగ్ధురాలైంది. శివారాధన చేస్తూ కూడా అటువంటి యువరాజు కోసమే ప్రార్థిస్తూ ఉంది. పరమేశ్వరుని కృప వల్ల మీ వాంఛ శీఘ్రమే తప్పక ఫలిస్తుంది. అయితే మరి నాకు ఆజ్ఞనివ్వండి. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. शिवाय। ॐ नमः 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 शिवाय। ఓం నమః శివాయ. చంద్రదేవ తమరా? చంద్రదేవుడా. ప్రణామం గణాధ్యక్ష నంది. ప్రణామం చంద్రదేవ. ఎక్కడున్నారు పరమేశ్వరులు? మాపై కృప చూపి మాకు చెప్పండి చంద్రదేవ. మన స్వామి మిమ్మల్ని ఎక్కడ విడిచారు? వారెక్కడున్నారు పరమేశ్వరులు? వారు పార్వతీమాత సహితంగా ఒక అజ్ఞాత స్థానంలో ఉన్నారు. వారెక్కడ ఉన్నారో తెలియచెప్పడం నాకు అంత ఉచితం కాదు. ఉచితం ఎందుకు కాదు చంద్రదేవ, మేమందరం వారి దర్శనం కోసం వ్యాకుల పడుతున్నాం. మీరు చెప్పవలసిందే చంద్రదేవ. పార్వతీమాత ఇంకా పరమేశ్వరులు ఎక్కడున్నారు? అజ్ఞాత స్థానంలో ఏం చేస్తున్నారు? మీరు మౌనంగా ఉన్నారే చంద్రదేవ. వారిద్దరూ ఏమైనా ఆపదలో చిక్కుకున్నారా ఏమిటి? మా వైపు కోపంగా చూస్తున్నారేమిటి? మీరు పలకరేమిటి చంద్రదేవా? మాకు వినడానికే బాధగా ఉంది. వారు సర్వశక్తి సంపన్నులైన శివశంకరుడు
మరియు సర్వశక్తిమయ అయిన పార్వతీమాత ఆపదలో ఉన్నట్టుగా ఎలా ఊహించుకోగలిగారు? సర్వ జగత్తుకు రక్షకుడు శివుడు, వారికి ఎలాంటి ఆపదైనా రాగలదా? వారు పరమానందంలో ఉన్నారు. ఆ ఆనందాన్ని విడిచి బయటకు రావడం వారికి ఇష్టం లేదు. వారు ఆనందాన్ని విడిచి బయటికి రావడానికి ఇష్టం లేదా? అంటే వారు కైలాసాన్ని, మా శివగణాలను మరిచిపోయారా? ఆదిదేవులైన శివశంకరులు పూర్వపు విషయాలను స్మరించడానికి ఏమాత్రం ఇష్టపడటం లేదు. అందువల్లనే నేను, నాగదేవత, త్రిశూలం ఇక్కడికి రావడం జరిగింది. పరమేశ్వరులు తమ యొక్క పూర్వస్వరూపాన్ని కూడా పరిత్యజించారు. పార్వతీమాత కూడా శక్తివనంలో మైమరచి ఉంది. పార్వతీమాత శక్తివనంలో మైమర్చిపోయిందా? అయితే వినండి, పార్వతీమాత యొక్క కోరిక మేరకు ఆపద్బంధవులైన శివశంకరులు ఒక శక్తివనాన్ని సృజించారు. అది నారీమయమైనది. నారీమయమా? మాకిప్పటికీ అర్థం కాలేదు చంద్రదేవా. ఆ నారీవనంలో ఏ పురుషుడు కూడా పురుషుడుగా ఉండడం అసంభవం. పురుషులు అక్కడకు వెళ్ళినచో నారిగా మారిపోతారు. ఆశ్రిత వత్సలుడైన పరమేశ్వరులే స్వయంగా నారీ రూపధారణ చేసి ఉన్నారు. ఆ కారణంగానే వారు చంద్రుని, నాగదేవతను, త్రిశూలాన్ని కూడా త్యజించారు. ఎక్కడుంది ఆ శక్తివనం? ఇక్ష్వాకు వంశపు రాజైన ఇలుని కామ్యకవనం. అంటే మేము అక్కడికి వెళ్ళలేమా? అక్కడకు మీరు వెళ్ళాలని ప్రయత్నం గనక చేస్తే ముందు మీరు నారీమణులైపోతారు. ఆ తర్వాత పరమేశ్వరుని కోపానికి గురవుతారు. ఇప్పుడు మీకు ఏది ఉచితమనిపిస్తే అది చేయండి. మరిక నాకు సెలవా? నంది మహాశయ, మేము నారీ రూపం స్వీకరిస్తాం. మరి ఇక మేము ఎక్కువసేపు పరమేశ్వరుని పార్వతీమాతను విడిచి దూరంగా ఉండలేము. మనం వారికి దూరంగా ఉండాలి. మనం వారి వియోగాన్ని సహించాలి. మరి కానీ మనలో ఏ ఒక్కరూ అక్కడికి వెళ్ళడానికి ప్రయత్నించకూడదు. అది శివాజ్ఞకు పూర్తిగా విరుద్ధమవుతుంది. మరి శివాజ్ఞ లేకుండా మనం కైలాసాన్ని విడిచిపెట్టలేము. ఈ సంకటం నుంచి విముక్తికి ఏకైక ఉపాయం ఓం నమ శివాయ జపించడం. చూడండి నందీశ్వర, నాగదేవత కళ్ళు కూడా కన్నీళ్లతో నిండి ఉన్నాయి. నాగదేవత కూడా శివుని వియోగంలో వారు తిరిగి వచ్చే వరకు తప్పక తప్పించవలసిందే. ఓం నమ శివాయ. 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 పుత్ర బుధ, ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. పుత్ర బుధ, కళ్ళు తెరిచి ఒక మాట ఇటు చూడు. నన్ను పుత్రాన్ని పిలిచే మీరెవరు? ఇంతకీ మీ పరిచయం? నేను నీ ధర్మపితను, చంద్రదేవుణ్ణి బుధ. ధర్మపితలో లేక అధర్మపితలో? ఏ విధంగా మీరు మా తల్లి యొక్క పవిత్రతను కలుషితం చేసి కళంకితం చేశారో ఆ విధంగానే నా తపస్సును భంగపరచవచ్చారా? అలా చేయడానికి మీకు సిగ్గు వేయడం లేదా చంద్రదేవా? నేను నీ కోసం తప్పించి శుభాశిష్యులతో ఇక్కడ ప్రత్యక్షమయ్యాను బుధ. నా మీద వృధాగా నిందలు వేయకు. మిమ్మల్ని ఏమీ అడగను, మీతో ఏమీ మాట్లాడను కూడా. దయచేసి మీరు ఇక్కడ నుండి వెళ్ళిపోండి. నీ మనసులో నాపై ఉన్న దుర్భావనను, దురాగ్రహాన్ని శాశ్వతంగా తొలగించడానికి ఇక్కడికి వచ్చాను. అయితే మీకు తెలియదా, బుధగ్రహం వదిలి నేను ఈ భూలోకంలో చేసే తపస్సుకి కారణం మీరేనని? ఇప్పుడు మీరు నా తపస్సును భంగం చేసి నా మాతను కళంక ముక్తురాల్ని చేయకూడదనా? అదేనా మీరు వాంఛించేది? కాదు, అది కానే కాదు నా వాంఛ. నేను నా ఆరాధ్యులు, నా స్వామి కరుణాసముద్రుడు శివశంకరుల సాక్షిగా చెప్తున్నాను.
నేను స్వచ్ఛమైన హృదయంతో వాంఛించేది నీ మాతృమూర్తి తార కళంకముక్తురాలవాలని ఆ పరమేష్టి శంకరుని కృపతో దేవగురువు బృహస్పతి మీ ఇద్దరూ మాతాపుత్రులను తనవారిగా భావించి స్వీకరించాలని. ఈ సమయంలో మీరు దేవగురు బృహస్పతి ఎడల చూపే సద్భావన ఆ సమయంలో ఎక్కడ మాయమైంది? మీరు మా తల్లిని వక్ర దృష్టితో చూశారే, అప్పుడు ఆ వేళలో పాపపు ఛాయలు చుట్టుముట్టాయా మీ తనువు మనసులను? బుధ, నీవు ఒప్పుకుంటావో లేదో గాని ఆనాటి అపరాధానికి నేనొక్కడే బాధ్యుణ్ణిగాను. తారాదేవి యొక్క ఆకర్షణ, ఆమె మనస్సులో నాపై ఉన్న వలపు, వాటితో నేను వివశుణ్ణైపోయాను. నేను స్వాభావికంగానే చంచలుడను, కళంకితుడను. మరి ఆ సమయంలో నా స్థానంలో ఇతర ఏ దేవతలున్నా, స్వయంగా దేవేంద్రుడే ఉన్నా గాని నాలాగే పూర్తిగా వివశలై ఉండేవాడిని. గతంలో మరిచిన మాటలను జ్ఞప్తికి తెచ్చి మీరు నన్ను తపస్సు నుండి విరమింపచేయటం లేదు కదా? మా తల్లి యొక్క పాప ప్రక్షాళనం కోసమై ఇక్కడ శివారాధన చేస్తూ తపస్సు చేస్తున్నాను. దానిని అసఫలం చెయ్యాలనా? నేను మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను చంద్రదేవా, కృపతో నన్ను ఒంటరిగా విడిచిపెట్టండి. నేను సదా నీ దగ్గర ఉండాలని రాలేదు పుత్ర బుధ. నీవు నన్ను స్వీకరించకపోయినా మన మధ్య నెలకొన్న ఆత్మీయ సంబంధాన్ని విధాత తెలిసో మరి తెలియకో ముడిపెట్టాడు. నీ రోషం గాని ఆవేశం గాని మన ఈ సంబంధాన్ని పరిసమాప్తం చేయలేవు పుత్ర. ఈ సంబంధం హృదయంలో దుఃఖాన్ని, విషాదాన్ని, కసిని పెంపొందిస్తే దానిని పొగిడి ఏమి చెప్పాలని వాంఛిస్తున్నారు మీరు? ఈ ఇచ్ఛా ప్రకారం నేను తపస్సును విడిచిపెట్టి నా గ్రహానికి వెళ్ళిపోవాలనా? నేను కొన్ని క్షణాల్లో ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను బుధ. అందుకే నేనేం చెప్పాలని వచ్చాను అది నన్ను చెప్పనివ్వు. చెప్పండి, ఏం చెప్పాలని వచ్చారు? ఏ ఆది శివశంకరుని నువ్వు నిత్యం ఆరాధిస్తున్నావో ఆయన నారీ రూపధారణ చేసి క్రీడాలోలుడై ఉన్నారు. పరమేశ్వరుడు క్రీడాలోలుడై ఉన్నారా? అయితే నా తపస్సు శీఘ్రంగా సఫలం కాదా? కాదు బుధ, నాకు తెలుసు నీ తపస్సు ముఖ్యోద్దేశం ఒక మహనీయుడైన పుత్రుణ్ణి పొందడం. అతను తన సత్కార్యాలతో మహామానవుడై తన పుణ్య ప్రభావంతో దేవి తారను కళంక విముక్తను చేయాలని. చంద్రదేవా, మీకు నా తపస్సు యొక్క ఉద్దేశం గురించి ఎలా తెలిసింది? ఈ రహస్యం మా ముగ్గురికి తప్ప వేరెవరికీ తెలియదు. బహుశా నీవిది మరిచిపోయి ఉండవచ్చునేమో. నేను ఆదిదేవుడు మహాదేవుని శిరస్సు శోభను పెంపొందిస్తానని నన్ను శిరోధారణ చేసిన ఆ పరమేశ్వరుడు చంద్రశేఖరుడు అనిపించుకున్నాడు. వారికి వారి భక్తుల మనసులోని మాటలు తెలియకుండా ఉంటుందా? ఇక పరమేశ్వరుని మనసులోని మాట నా నుంచి దాగి ఉండగలదా? మీరు స్పష్టంగా చెప్పండి చంద్రదేవా, ఇప్పుడు నేను ఏమి చేయాలి? నా ఈ తపస్సును విరమించవలసిందేనా? నీవు చేసిన తపఫలం నీకు మరింత శీఘ్రతరంగా ఫలిస్తుంది. అదలా ఉంచితే తపస్సునే చేస్తూ ఉంటే నీకు పుత్రుడెలా సంప్రాప్తిస్తాడు? పుత్ర సంప్రాప్తి కోసం నీకొక సహధర్మచారుని యొక్క అవసరం ఎంతైనా ఉంది. క్రీడాలోలుడైన శివుడు నీ మనోవాంఛను శీఘ్రంగా నెరవేరుస్తాడు. మరి ఇది చెప్పడానికే నేను నీ వద్దకు వచ్చాను. నీకు శుభం కలుగ్గా. చంద్రదేవులు గాని నన్ను భ్రమింపజేయటానికి రాలేదు కదా? లేదు, నేను ఈ తపస్సునెన్నడూ త్యజించను, ఎప్పటికీ కూడా. ఓం నమః శివాయ.